హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మనకి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అనగానే చాలా మంది ఐఏఎస్ ప్రిపరేషన్ వాళ్ళు కావచ్చు, గ్రూప్ కి ఆస్పిరెంట్ ప్రిపరేషన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లలోనే కాస్టింగ్ కౌచ్ నడుస్తూ ఉంది. ఒక సంచలనమైన ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలతోని మరి ఈ ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే జరుగుతూ ఉందా, అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతోని గ్రూప్ ఆస్పిరెంట్స్ జనార్దన్ గారు అయితే ఉన్నారు. నమస్తే బ్రదర్. బ్రదర్, ఏంటి అసలు ఇక్కడ అసలు సంచలనమైన వార్త ఇది. ఇన్స్టిట్యూట్లలో క్యాష్ కౌట్ నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది వాస్తవమేనా? ఇది కొన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సివిల్స్లో అటెంప్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఫ్యాకల్టీలుగా మారిన తర్వాత వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నటువంటి వైనం కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొందరు అటెంప్ట్స్లో అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని ఫ్యాకల్టీలుగా మారి వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి అమ్మాయిలకు మేము 4 ఇంటర్వ్యూలు చేసినాం, 2 ఇంటర్వ్యూలు చేసినాం, 3 ఇంటర్వ్యూలు చేసినాం, మా మెటీరియల్ మంచిగా ఉన్నాయి, మేము చిన్న తప్పులతోటి మాకు సర్వీస్ రాలేదు, మాతో మంచిగా ఉంటే ఇక మీకు ఈ మెటీరియల్ ఇస్తాం, మీకు మంచి ర్యాంకులు వస్తాయని చెప్పుతూ వాడుకుంటున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అలాంటి విషయాలలో పొరపెచ్చులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు చెడిపోయినప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లైంగిక సంబంధాలు ఈ విధంగా జరిగి తేడాలు కొట్టినప్పుడు లక్షలలో డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నటువంటి సంఘటనలు కూడా అశోక్ నగర్లో కోకొల్లలు ఉన్నాయి. అశోక్ నగర్లో వచ్చినటువంటి ఆస్పిరెంట్స్కు తెలుసు, అశోక్ నగర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీలకు కూడా తెలుసు, వాళ్ళ హృదయాల మీద చేసుకొని చెప్తే అందరికీ తెలుసు. కాకపోతే అది బయటికి రాకుండా వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళకు చేదోడు వాదోడుగా ఆ ఇన్స్టిట్యూట్లు ఉంటూ బయటికి రావద్దని ఇవన్నీ కూడా గుట్టు చప్పుడుగా గుట్టెనక నా స్వామి అన్నట్టు జరిగింది. కానీ ఈరోజు ఒక అమ్మాయిని ఒక ఫ్యాకల్టీ వాడుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడుకొని తర్వాత పెళ్లి చేసుకోనని అమ్మాయిని ముగ్గులోకి దింపి అన్ని చేసినటువంటి అతని మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. అతను ఈరోజు స్టూడెంట్ ఫ్యాకల్టీ అని టీచర్ అని పెట్టుకోవడం జరిగింది. కానీ తర్వాత ఆయన మీద నాకు ఆమెకు సంబంధం లేదు, మా ఇద్దరికి ఇష్టమయ్యే అని తెచ్చుకున్నామని కన్సెన్సువల్ అని ఇక్కడ ఒక స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. ఇక్కడ పెట్టి ఇక్కడ ఏం చెప్పిండంటే ఈయన స్టూడెంట్ అని చెప్పిండు. ఆయన స్టూడెంట్ ఎట్లా అవుతాడని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు మేము ఏది ఇవ్వలేదు. విక్టిమ్ యొక్క ఐడి కార్డు ఆమె కూడా మొన్నటి వరకు ఆర్సిరేట్లే ఉంది. గతంలో ఆయన లా ఎక్సలెన్స్లో చెప్పినప్పుడు కూడా ఉన్నది. వీళ్ళందరూ ఫ్యాకల్టీలు కూడా అశోక్ నగర్లో వివిధ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళ అవసరాల కొద్దీ ఫ్యాకల్టీలను మార్చినప్పుడు ఇన్స్టిట్యూట్లు వీళ్ళ అవసరాల కొద్దీ కూడా వివిధ ఇన్స్టిట్యూట్లలో పోతారు. ఆయన ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వ్యక్తి వేరే ఇన్స్టిట్యూట్, ఆయన ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మరి స్టూడెంట్ అవతారం ఎత్తిండు, ఆ స్టూడెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని చేసి నేను స్టూడెంట్ కాబట్టి నా తోటి స్టూడెంట్ నేను లవ్ చేసిన అది చేసిన అని చెప్పుకోవడం అనేటువంటిది ఒక దుర్మార్గం. వీళ్ళు కోర్టుకే ఈ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడము, పోలీస్ స్టేషన్కి తప్పుడు సమాచారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు ఒక బాధితురాలకి న్యాయం జరగదు. బాధితురాలకు న్యాయం జరగనప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు, మొన్నటి వరకు ఒక అమ్మాయి వచ్చే పోలీస్ స్టేషన్లో పెట్టింది, ఏమైందిరా బాయ్, ఏం కాలేదు, ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక లీగల్గా వీళ్ళకు ఒక మనమే పర్మిషన్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఏం చేసుకున్నా ఏం కాదు అని వీళ్ళు ఫీల్ అయ్యి ఇంకా జరుగుతాయి. ఇంకా బరితెగింపులకైతే ఇప్పటికే బరితెగింపే జరుగుతున్నాయి, ఎవరికి బయటికి రాకుండా. ఇంకా ఇట్లా అయితే వరకు ఎంతమంది అమ్మాయిలు కంప్లైంట్ చేశారు, అసలు ఎంతమంది ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారని ఏమన్నా మీద కాడ ఏమన్నా ఉన్నాయా? అదే చెప్తున్నాను. ఈ అమ్మాయి వచ్చింది, గతంలో చాలా జరిగినాయి, అంతర్గతంగా లక్షలలో ఇచ్చి సెటిల్ చేసుకున్నటువంటివి జరిగినవి, అవి అందరికీ తెలుసు అశోక్ నగర్లో. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఏమంటున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు వీటిపైన ఎంక్వైరీ అయ్యి ఏమన్నా మేము ధర్నాలు చేసినప్పుడు మీ వెనక ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, కోట్లలో వ్యాపారం జరుగుతుంది, అటు ఉక్కుపాదంతో నలుస్తాం అని చెప్తారు. నిన్నగాక మొన్న మేము గ్రూప్ 1 గురించి కొట్లాడుతున్నప్పుడు స్టే తెచ్చుకుంటే నువ్వు చేసిన అన్యాయానికి తెచ్చుకుంటే దీని వెనక ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ వాళ్ళు నడిపిస్తున్నారు, దీనికి ఇన్స్టిట్యూట్లు కొమ్ము కాసి చేపిస్తున్నాయి, వాళ్ళ వ్యాపారాల గురించి అని చెప్తాం. మరి అలాంటి ఇన్స్టిట్యూట్లు అట్లా అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చేస్తున్నాయి అంటున్నాం. ఇట్ట అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నట్టు మరి ఇన్స్టిట్యూట్ల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు జనార్దన్ ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ అంశం మీద, ఇంకెవరు మాట్లాడట్లేదు? చాలా మంది సామాజిక వేత్తలు కూడా ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. జనార్దన్ ఎందుకే మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇది విషయం అనేటువంటిది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి అంశం. ఇది బహిర్గతంగా అయినాక అందరూ మాట్లాడతారు. ఇంకా పోయినాక ఆ రోజు 29 జీవో తప్పని చెప్పినప్పుడు ఆ రోజు నా వెనక ఒక 10 మంది ఉన్నారు. ఒకటి ముంగట కనిపించింది, నేను ఒక్కనే కనిపించిన, తర్వాత ఒక 4 కనిపించారు. కానీ అదంతా ఉద్యమం లెక్క మారింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ జరిగినప్పుడు ఒకరిద్దరు వచ్చి మాట్లాడతారు,
దాని తర్వాత అది చాలా పెద్ద ఉద్యమ రూపం దాల్చుకున్న సినీ ఇండస్ట్రీలో కూడా ఏదైనా వర్కింగ్ ప్లేస్లో జరిగినప్పుడు కూడా బాధితురాలు వస్తారు, ఒకరిద్దరు వస్తారు, కానీ అది చాలా జరుగుద్ది. అట్లనే ఇప్పుడు మేము ఇన్ని రోజులు అంది ఈ విషయాలలో ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం, విషయాలు తీసుకొని పోతున్నాం కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆమె ఐడి కార్డులు అవన్నీ మాకు ఎందుకు ఇచ్చారు, ప్రధానంగా ఎటువంటి ఇన్స్టిట్యూట్ల మీద మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు? ఇన్స్టిట్యూట్ల మీద బాధితులు ఇంకెవరైతే ఉన్నారో రాండి, మేము మాట్లాడుతున్నాం, ఇంకా దీన్ని బయటికి తీసుకొని పోదాం. గతంలో ఇన్స్టిట్యూట్లలో ఏదైతే డైరెక్టర్లు ఇట్లాంటి సెటిల్మెంట్ చేసుకున్నారో వాళ్ళ గురించి మీకు తెలుసు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని వాడుకొని వదిలిపెట్టినటువంటి వాళ్ళు, మీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళను మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొకరిని వాడుకున్నటువంటి వాళ్ళు అట్లుంటారో, మీరు నిజంగా నాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకు జరగొద్దని అనుకుంటారో రాండి, 100% మేము మీకు అండగా ఉంటాం. మీడియా కూడా మీకు అండగా ఉంటుంది. ఇలా మీడియా అండగా ఉన్నది కాబట్టి ఈ ఎండలో కూడా వచ్చి మీ విషయాన్ని బయటికి తీసుకుపోవాలని ఈరోజు వీళ్ళు ఇదంతా తాపత్రయపడుతున్నారు. మీకు ఆ మహిళలు మిమ్మల్ని కలిసి చెప్పారా? ఏమని చెప్పారు? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు అంటే మీరేం చెప్తారు? చెప్పిరన్నా మమ్మల్ని కలిసి చెప్పారు. మేము అదే చెప్తున్నాం కదా, 15 నెలల సంది ఒక నిర్విరామంగా కొట్లాడుతున్నాం. ఈ విషయాలను ఒక చిన్నగా ఉండండి, ఒక పెద్ద తప్పును చిన్నగా చూపించినప్పుడు కూడా సమాజానికి తీసుకొని పోయినాం కాబట్టి మేము మాట్లాడితే కొద్దిగా అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చారు. కావాలంటే వాళ్ళ నెంబర్లు ఇస్తాం, వాళ్ళతోటి మిమ్మల్ని మాట్లాడిస్తాం, మిమ్మల్ని ప్రైవేట్గా వాళ్ళతోటి జరిగిన అన్యాయాన్ని మాట్లాడిస్తాం. ఎందుకంటే అంటే ఇప్పుడు వాళ్ళు మీడియా ముంగటికి వచ్చేటటువంటి సందర్భంలో 100% మీ దగ్గరకు వస్తారు. పేర్లు కూడా వద్దు, వాళ్ళు వచ్చేటప్పుడు వస్తారని 100% వస్తారు. వాళ్ళు మీ స్టూడియోలలోనే బహిరంగంగా స్క్రాప్లు కట్టుకొని మాట్లాడతారు. వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం అతి త్వరలోనే ఉన్నది, మాట్లాడతారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అమ్మాయి ఎవరైతే ఈరోజు విక్టిమ్గా ఉన్నదో, ఒక బాధితురాలుగా ఉన్నదో, అమ్మాయి కష్టపడి తీసుకొచ్చి ఇచ్చినటువంటిదే. నన్ను మా గ్రూప్లోకి వెళ్ళి ఎందుకు రిమూవ్ చేసిర్రు నన్ను? ఇప్పుడు ఆమె గ్రూపులో అయితే నేను లేను కదా, ఆర్సిరెడ్డి గ్రూప్లో నాకెందుకు వస్తాయి? ఇప్పుడు నాకు సాయి గౌతమ్కు నాకేమో వ్యక్తిగత కక్ష కాదు కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చినాయి కాబట్టి ఇవన్నీ మేము ముందుకు పెడుతున్నాం. వాళ్ళు వచ్చేటప్పుడు 100% మేము ముందుకు వస్తాం. అంటే మీకు ఏమన్నా ఇంకా మెంబర్ ఏమన్నా అంటే ఇంతమంది ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళు ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో, ఈ బాధితురాలు ఇంకా బాధితురాలు అందరినీ కూడా కలుస్తున్నది. కనీసం ఒక 5, 6, 10 మంది అని చెప్తున్నారు. ఇట్లా ఈయన చేతులు నష్టపోయినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళ చేతులు నష్టపోయినటువంటి వాళ్ళు అందరు రావాలి. ఇప్పుడు మేము వేరే అంశంలో ఉన్నాం, గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటిపైన నోటిఫికేషన్ల పైన ఉన్నాం. ఇది మాకు ప్రధానమైనటువంటి కాదు కదా. ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి దీనిపైన ఇంకా కొద్దిగా మేము కూడా వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇట్లా వచ్చి మాట్లాడినప్పుడు అరే మన గురించి మాట్లాడుతున్నారు, ఒక భరోసా ఉందన్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక చర్య తీసుకోవాలి. ఇన్స్టిట్యూట్ల పైన మీరే మిగతా సందర్భాలలో చాలా సార్లు అన్నారు, ఈ ఇన్స్టిట్యూట్లు చాలా దుర్మార్గానికి ఒడిగడుతున్నాయని అన్నారు. మీ ప్రభుత్వాన్ని కూరగొట్టాలని చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఇవాళ అమ్మాయిలను బెదిరించమంటే మీరు ఎట్లా నమ్ముతారు? అమ్మాయిలకు మీరు కూడా అండగా ఉండాలి. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు అసలు ఎంకరేజ్ చేయొద్దు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను ఎంకరేజ్ చేయాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను పెంచాలి. మీరు సివిల్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు డబ్బులని, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూలకని ఇవ్వడం మంచిది కాదు. మీరు ఆరోగ్యశ్రీ చేసినట్టు చేయొద్దు, విద్యను వ్యాపారం చేయొద్దు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు అందరూ కూడా ఒక మెచ్యూర్డ్గా అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఈ డైరెక్టర్లు వీళ్ళందరూ వాడుకోవాలని చూస్తారు కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు ఉంటే మనకు ఒక భయం ఉంటుంది, నా ఉద్యోగం పోతుంది అనేది ఉంటుంది. ఈ ప్రైవేట్లలో ఏముండదు కాబట్టి బరితెగింపులకు ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లనే ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళ జాగ్రత్తలలో వాళ్ళు ఉండాలి. డైరెక్టర్లు కూడా వాళ్ళ వంతు ఫ్యాకల్టీల పైన చర్యలు తీసుకోవాలి.